ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. విశాఖలో సంక్రాంతి సందడి మొదలైంది. సంప్రదాయ దుస్తుల్లో యువతి యువకులు సందడి చేస్తున్నారు. టూడు బసవనులు గంగిరెద్దుల హడావిడి మొదలైంది. విశాఖలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు భోగి మంటలు వేసుకుంటూ సంక్రాంతి మొత్తం కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి చిన్న పెద్ద మొత్తం యువత అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖ నగర వాసులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం, హ్యాపీ పొంగల్ అండి. ఎలా చేసుకుంటున్నారండి ఈసారి పండుగ అంతా? శ్రీకాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు ఇలాగనే జరుగుతాయండి. పిల్లలకి ఈ కాలం మన సాంప్రదాయాల్ని మనం చాటి చెప్పడం కోసం అని చెప్పి ఈ సాంప్రదాయం ఎప్పుడు ఇలాగనే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులతోనే ఇందులోని పాల్గొనడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటారు సంబరాలలో కూడా. తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ ఇది. చాలా మంది ఊర్లు కూడా అప్పటికే సొంత ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇదంతా కూడా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్ వాళ్ళకి మన కల్చర్ తెలిసేలాగా మన కాలేజ్ వాళ్ళందరూ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళందరికీ మన కల్చర్ తెలియజేస్తున్నారు. చాలా మంది పండుగల గురించి ఎవరికి తెలియదు. హరిదాస్ అంటే ఎందుకు వస్తారో తెలీదు, గంగిరెద్దు గురించి తెలీదు, పాలు పొంగించడం గురించి తెలీదు. సో మన కల్చర్ ని తెలియజేస్తున్నాం మేము కాలేజ్ వాళ్ళంతా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ ఇయర్ ఇలా సాంప్రదాయ దృష్టిలో చేసుకోవడం యాక్చువల్లీ మా కాలేజ్ వాళ్ళు, నేను ఇక్కడ ఇంటర్ నుండి చదువుతున్నాను. సో ఇంటర్ డిగ్రీ కలిపే ఎవ్రీ ఇయర్ కూడా పొంగల్ ఫెస్టివల్ సంక్రాంతి సంబరాలు చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా మేము ట్రెడిషనల్ వేర్ లోనే వచ్చి ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటాము. అసలు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల సాంప్రదాయాన్ని చదువుతో పాటు కూడా మా కాలేజ్ వాళ్ళు ఇలా కండక్ట్ చేసి సాంప్రదాయాల కోసం చెప్తూ ఉంటారు. సో మేము ఎవ్రీ ఇయర్ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందరం కూడా ట్రెడిషనల్ వేర్ లోనే వస్తాము. మా ప్రిన్సిపల్స్ కానీ మా మేడం సార్స్ అందరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే పరిస్థితి. విశాఖలో సంక్రాంతి సంబరాలు అనేవి తెలుగుతనం ఉట్టిపడేలా మనకి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనతో మాట్లాడడానికి ఎలా అనిపిస్తుంది మేడం? పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఎలా ఉంది? ఈ ట్రెండ్ జనరేషన్ వాళ్ళైతే ఓన్లీ వెస్టర్న్ వాళ్ళకే తెలుసు. వెస్టర్న్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. బట్ మన కాలేజ్లో 21st సెంచురీ వాళ్ళకి మన ఇండియన్ ట్రెడిషనల్ చెప్పడం వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. సో హ్యాపీ పొంగల్ టు ఆల్. ఇది ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం ఇంకా సంక్రాంతి పండుగ ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా, అటు బాయ్స్ అవ్వచ్చు ఇటు గర్ల్స్ అవ్వచ్చు, మొత్తం అంతా కూడా తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి పండుగను అయితే ఘనంగా చేసుకుంటారు. శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.